Hi guys, this is Vamsi and welcome to our channel. అఘోరా అంటే అర్థం ఏమిటి? అఘోరా అంటే ఎవరు? అఘోరాలా ఎలా మారారు? వాళ్ళు బట్టలు చెప్పులు ఎందుకు వేసుకోరు? వాళ్ళు కాల్చిన శవం యొక్క బూడిదను మాత్రమే ఎందుకు వాళ్ళ శరీరం మీద రాసుకుంటారు? అఘోరాలు ఎవరిని పూజిస్తారు? వాళ్ళు కటింగ్ షేవింగ్ ఎందుకు చేసుకోరు? కేవలం కాషాయం నలుపు వస్త్రాలను మాత్రమే ఎందుకు ధరిస్తారు? శ్మశానంలో ఎందుకు ఉంటారు? అఘోరాలు నిజంగా శవాలని వేస్ని తింటారా? పుర్రెలో భోజనం చేస్తారా? మలమూత్రాలను తిని తాగుతారా? శవాలతో చేస్తారా? చనిపోయిన వారిని బ్రతికిస్తారా? అసలు ఇన్ని కష్టాలు పడి అఘోరాగా ఎందుకు మారుతారు? ఇలాంటి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈ వీడియోలో మనం ఆన్సర్ తెలుసుకుందాం. ఈ వీడియో అనేది కంప్లీట్గా అఘోరాల జీవితం మీద మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే అఘోరాల మీద భయం పోయి భక్తి గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మనిషి చేయలేని ప్రతి ఒక్క పనిని అఘోరా చేస్తాడు. అంధకారంలో అఘోరా జీవిస్తాడు అని మనం అనుకుంటాం, కానీ ఆ అంధకారంలోనే అద్భుతమైన అందమైన జీవితం జీవించే ఏకైక వ్యక్తి అఘోరా. అఘోరా అంటే అత్యంత ఘోరమైన పనిని చేసే వ్యక్తి. ఇది సమాజంతో చేస్తాడా, సమాజం మీద చేస్తాడా, లేక ఇతను చేసే పని వల్ల సమాజానికి ఎఫెక్ట్ లేదా ప్రాబ్లం ఏదైనా ఉంటుందా అంటే అస్సలు ఉండదు. ఇతను చేసే పనుల వల్ల సమాజానికి కొంచెం కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇతను అఘోరమైన పనులను తన మీద తానే చేసుకుంటాడు. అఘోరా అనే వ్యక్తి సమాజంతో సంబంధం లేకుండా నిత్యం శివస్మరణలో జీవించే వ్యక్తి అఘోరా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అఘోరీస్ ఇన్ ఏ Q&A ఫార్మాట్ ఇన్ తెలుగు బై వెంకట్ వంశీ. అఘోరా ఈ పేరు వినగానే మనలో చాలా మందికి భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి మనం అలాంటి కథలు విన్నాము. అఘోరాలు శ్మశానాల్లో జీవిస్తారని, అఘోరాలు చనిపోయిన శవాలని తింటారని, చనిపోయిన శవాలతో చేస్తారని, చనిపోయిన వారిని బ్రతికిస్తారని చిన్నప్పటి నుంచి అఘోరాల గురించి మనం ఇలాంటి కథలే వినుంటాం. కానీ వాళ్ళు ఎందుకు అలా జీవిస్తారు అనేది చాలామందికి తెలియదు. కాబట్టి మనకి ఎవరు చెప్పరు. మరి ఇవన్నీ నిజం కాదా అంటే నిజమే, బట్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఎందుకు అలా చేస్తున్నారు అనేది పాయింట్. ఈ టాపిక్ గురించి తర్వాత తెలుసుకుందాం. అసలు అఘోరాలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కాలముఖ చరిత్ర గ్రంథాల ప్రకారం ఈ ప్రపంచంలో మొట్టమొదటి అఘోరాగా ఉద్భవించిన వ్యక్తి బాబా కీనారాం. ఇతను మన దేశంలోని చందావులి అనే ప్లేస్కి చెందిన వ్యక్తి. ఈ బాబా కీనారాం గారు 150 ఏళ్లకి పైగా జీవించాడు అని చరిత్ర చెప్తుంది. 17వ శతాబ్దంలో ఇతను జన్మించాడు. 18వ శతాబ్దం చివరిలో చనిపోయాడు. బాబా కీనారాం గారిని శివుని అవతారం అని కూడా అనేవారు. సో ఈ అఘోర తత్వాన్ని, శివయిజంని తీసుకుని వచ్చిన వ్యక్తి ఈ కీనారాం బాబా గారు. అంటే గత 300 సంవత్సరాలకి పైగా ఈ అఘోర తత్వం భూమి మీద ఉంది. ఈ అఘోర తత్వం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ మొట్టమొదటిగా ఒక సామాన్య వ్యక్తి అఘోరగా మారింది మాత్రం ఈ బాబా కీనారాం గారి దగ్గర నుంచి. అతని దగ్గర నుంచే ఈ అఘోర తత్వం అనేది మామూలు వ్యక్తులు కూడా అఘోరిగా మారడానికి సాధ్యపడింది. అంతకుముందు అందరూ అఘోరిగా ఉన్నది మాత్రం అందరూ కూడా దేవదేవుళ్ళు, దేవతలు అఘోరాగా ఉండేవారు, అఘోరిగా మారేవారు. కానీ బాబా కీనారాం గారి దగ్గర నుంచే ఒక సామాన్య వ్యక్తి కూడా అఘోరిగా మారడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే ఒక అఘోరిగా అవ్వాలి అని అనుకుంటున్నాడు. సో ఈ భూమి మీద మొట్టమొదటిగా ఒక సామాన్య వ్యక్తి అఘోరిగా మారింది మాత్రం ఈ బాబా కీనారాం గారు. బాబా కీనారాం గారు అఘోరిగా మారినప్పటి నుంచి, అంటే గత 300 సంవత్సరాలకి పైగా ఈ అఘోర తత్వం భూమి మీద ఉంది. రోజు రోజుకి అఘోరీలు పెరుగుతూనే ఉన్నారు. అసలు అఘోరీలు అంటే ఏంటి? అఘోరి అనే పదం సాంస్క్రిట్ నుండి తీసి పెట్టారు. అఘోరి అంటే భయపడని నిర్భయమైన వ్యక్తి, ఫియర్లెస్ మ్యాన్ అని అర్థం. సో అఘోరా అంటే మీనింగ్ ఇది. కానీ ఇతనికి భయమే కాదు, లవ్, కేర్, ట్రస్ట్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఎఫెక్షన్, సింపతి, కైండ్నెస్, ఇలా మనిషికి ఉండే ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. ఎందుకు అంటే ఇవన్నీ దాటుకుని వస్తేనే అతను అఘోరిగా మారతాడు. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. అఘోరాలు శివుడి తర్వాత దేవుడిగా పూజించే వ్యక్తి మనిషి. పూజించే అంటే పూజలు చేస్తారు అని కాదు, దేవుడిలాగా చూస్తారు. మానవుడు కనిపిస్తే రెస్పెక్ట్ ఇచ్చి మరీ చాలా బాగా మాట్లాడతారు. ఇది కేవలం వాళ్ళు అనుకున్న వాళ్ళతోనే మాట్లాడతారు. బట్ మనిషి మాత్రం అఘోరా అంటేనే భయంతో అతను మంత్రగాడు అని దెయ్యంలాగా చూస్తాడు.
దీనికి కారణం ఏంటంటే అఘోరాల్లా నటించే ఫేక్ బాబాల వల్ల. ఎలా అంటే అఘోరాలు ఎప్పుడు మోసం చేయరు, డబ్బు గురించి ఆలోచించరు, అది వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎవరైతే అఘోరాల గెటప్ వేసుకుని మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వండి మీ జీవితం మార్చేస్తా అని చెప్పే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దొంగ. బ్రతకడానికి మార్గం లేక ఇలా చేస్తూ ఉంటారు. నిజంగా మన జీవితాన్ని మార్చే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. మన జీవితం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి దొంగ బాబాలని నమ్మకండి. వీళ్ళు చేసే పనుల వల్లే నిజమైన అఘోరాలకి చెడ్డ పేరు వస్తుంది. అసలు అఘోరాలు బయటికి రారు. వాళ్ళు ఎప్పుడూ హిమాలయాల్లో అడవుల్లో జీవిస్తూ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ. కేవలం కుంభమేళ టైంలో మాత్రమే బయటికి వస్తారు. అఘోరాలను చూడటం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి కంటే తక్కువ వ్యక్తులు కాదు. ఒక అఘోరిగా మారాలి అంటే 12 సంవత్సరాలు అత్యంత కష్టమైన మానవుడు చేయలేని ట్రైనింగ్ చేసి తీసుకుని ఇందులో క్వాలిఫై అయిన వ్యక్తి మాత్రమే అఘోరాగా మారతాడు. కానీ అది అంత ఈజీ ప్రాసెస్ మాత్రం కాదు. సో ఇప్పుడు అఘోరా ఎలా మారతాడు, ఆ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. అఘోరీగా మారాలి అంటే మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని బంధాలని బాంధవ్యాలని వదిలేయటం. అంటే ఒంటరిగా జీవించాలి. భార్య పిల్లలు అమ్మ నాన్న ఇలాంటి బంధాలకు దూరంగా జీవించాలి. వీళ్ళు కనీసం థాట్స్లో కూడా రాకూడదు. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నారు అంటే అఘోరా అవ్వలేరు. అలాగే వీళ్ళ మీద ఎఫెక్షన్ కూడా ఉండకూడదు. అంటే అఘోరా అవ్వాలి అంటే తన నరనరంలో శివస్మరణ మాత్రమే ఉండాలి. శివుడిని మాత్రమే పూజించాలి. శివుడి గురించి మాత్రమే ఆలోచించాలి. శివుడి కోసమే జీవించాలి. ఇలా అవ్వాలి అంటే తనకి బాంధవ్యాలు ఉండకూడదు. అఘోరా అనే వ్యక్తి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవరాశిని కూడా తన కుటుంబ సభ్యులుగా భావించాలి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే ఆలోచనలు ఉండకూడదు. మీ అమ్మ నాన్న ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఉండకూడదు. మహిళలందరినీ అమ్మలాగా పురుషులందరినీ నాన్నలాగా భావించాలి. అదే అఘోరాలా మారాలి అంటే మొట్టమొదటి ఘట్టం. తనకి ఫ్యామిలీ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ మీద ఎఫెక్షన్ ఉండకూడదు. ఒంటరిగా జీవించగలగాలి. తర్వాత అఘోరా విద్య నేర్పే గురువుని కలవాలి. ఇతని దగ్గర కనీసం 7 సంవత్సరాలు విద్య నేర్చుకోవాలి. ఈ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుంది అంటే ఈ ట్రైనింగ్ అయిపోయేలేపు అఘోరా ఆలోచనలో కేవలం శివుడు తప్ప వేరే థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఉండవు. ఈ టైంలో అఘోరా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది కంప్లీట్గా నేర్పిస్తారు. అఘోరాలు ఎందుకు కటింగ్ షేవింగ్ చేసుకోరు? ఎందుకంటే అఘోరాలు అందాన్ని నమ్మరు. మనం కటింగ్ షేవింగ్ ఎందుకు చేసుకుంటాం? ఎందుకంటే అందంగా కనిపించాలి అని, చండాలంగా ఉండకూడదు అని. కానీ అఘోరాలు చండాలంగా ఉండడానికే ఇష్టపడతారు. ఎందుకంటే కటింగ్ షేవింగ్ చేపించుకొని అందంగా ఉండాలి అని వాళ్ళకి ఉండదు. దాన్ని అసలు నమ్మరు. వాళ్ళు నమ్మేది శరీరాన్ని దేవుడు ఎలా అయితే ఇచ్చాడో ఆ శరీరానికి జుట్టు కూడా అలానే ఇచ్చాడు. మనం చెయ్యి వంకరగా ఉంది అని చెయ్యి కట్ చేయలేం కదా. అలాంటిది జుట్టు పెరిగింది అని జుట్టుని ఎందుకు కట్ చేయడం అని వాళ్ళు ఫీల్ అవుతారు. అవి న్యాచురల్గా వచ్చాయి కాబట్టి న్యాచురల్గానే వదిలేయాలి అని వాళ్ళు నమ్ముతారు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది కూడా ఒక టాస్క్. ఎలా అంటే మనం నార్మల్గా 2-3 మంత్స్ కూడా కటింగ్ షేవింగ్ చేసుకోకుండా ఉండలేము. చాలా చిరాకు వస్తుంది కదా. కానీ అఘోరాలు వీటిని అధిగమించి ఈ చిరాకు అనే ఫీలింగ్ కూడా లేకుండా కేవలం శివుడి కోసం జీవించాలి. అఘోరాలు ఎందుకు బట్టలు వేసుకోరు? ఒకవేళ వేసుకున్నా కానీ కాషాయం మరియు నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ఎందుకు ధరిస్తారు? ఈ క్వశ్చన్ ఒక్కటే, కానీ దీనికి 3 ఆన్సర్స్ ఉన్నాయి. నెంబర్ 1, అఘోరాలు బట్టలు వేసుకోరు. ఎందుకు? అఘోరాలు బట్టలు వేసుకుంటారు కానీ నాగసాధువులు బట్టలు వేసుకోరు. నాగసాధువులు ఎవరు అంటే 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వీళ్ళని హిందూ ధర్మాన్ని కాపాడే రక్షకులుగా మిలిటరీ ఫోర్సెస్గా తయారు చేశాడు. ఎందుకంటే 8వ శతాబ్దంలో ముఘల్ సామ్రాజ్యానికి చెందిన రాజులు హిందూ ధర్మాన్ని అంతం చేయాలి అని హిందూ ప్రజల మీద, గుడుల మీద, హిందూ మతం మీద దాడికి దిగారు. అలా చాలా నాశనం చేశారు. వీళ్ళ నుంచి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆదిశంకరాచార్యులు ఈ నాగసాధువుని తయారు చేశారు. వీళ్ళకి అంత పవర్ ఉందా అంటే ఇది చాలా పెద్ద స్టోరీ. బట్ షార్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 1757లో ఉత్తరప్రదేశ్లోని గోకుల్ సిటీని నాశనం చేయడానికి అహ్మద్ షా అబ్దలీ అనే రాజు యొక్క సైన్యం 30,000 మంది హైలీ ట్రైన్డ్ ఆర్మీ వెళ్ళింది. కానీ అక్కడ గోకుల్ సిటీ బోర్డర్లో కేవలం 4,000 మంది నాగసాధువులు ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం ఒక ఖడ్గం, త్రిశూలం పట్టుకొని నిల్చొని ఉన్నారు. వీళ్ళని చూసి ఆఫ్ఘన్ సైన్యం భయంకరంగా నవ్వింది. వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని. బట్ గెస్ వాట్,
ఆ 4,000 మంది నాగసాధువులు కలిసి 30,000 మంది ఆఫ్ఘన్ సైన్యాన్ని కొన్ని గంటల్లో అతి భయంకరంగా నరికి చంపేశారు. అంతే, అప్పటి నుంచి ఒక్క వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళలేదు. భయానికే భయం చూపించే వ్యక్తులు ఈ నాగసాధువులు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో చేశారు. కానీ ఇదే మోస్ట్ పాపులర్ వార్. హిందూ ధర్మం కోసం జరిగిన అతి భయంకరమైన యుద్ధం ఇది. నాగసాధుస్ అంటే మీనింగే నేక్డ్ యోగీస్ అని అర్థం. అంటే నగ్నమైన యోగులు అని అర్థం. పుట్టినప్పుడు ఎలా పుట్టామో అలానే జీవించాలి, అలానే చావాలి అని వీళ్ళు గట్టిగా నమ్ముతారు. అందుకే వీళ్ళు బట్టలు అస్సలు వేసుకోరు. మరి వీళ్ళు అఘోరీలు కాదా అంటే అవును, వీళ్ళు కూడా అఘోరీలే. కానీ వీళ్ళు పాటించే అలవాట్లు, జీవించే విధానాలు చాలా వేరుగా, భిన్నంగా ఉంటాయి. వీళ్ళు కూడా హైందవ ధర్మాన్ని కాపాడుతారు, శివుడి కోసం మాత్రమే జీవిస్తారు. అది చాలా పెద్ద టాపిక్. ఒకవేళ తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ టాపిక్ మీద కూడా వీడియో చేస్తాను. సో అసలు బట్టలు వేసుకొని వ్యక్తులు నాగసాధువులు. నెంబర్ 2, అఘోరీలు కూడా బట్టలు వేసుకోరు కదా అంటే నిజంగా చెప్పాలి అంటే అఘోరాలను డైరెక్ట్గా చూసిన వ్యక్తులు చాలా తక్కువ. వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే అఘోరాలు అసలు కనిపించరు, బయటికి రారు. అత్యవసరం అయినప్పుడు తప్ప, అది కూడా కేవలం శివుడి పని మీద మాత్రమే బయటికి వస్తారు, వాళ్ళ అవసరం కోసం కాదు. కాబట్టి మనం వాళ్ళని చూసే ఛాన్స్ అయితే లేదు. జస్ట్ వాళ్ళ గురించి కథలుగా మాత్రమే వినుంటాం. అఘోరాలు కూడా బట్టలు వేసుకోరు, కానీ అఘోరాలు అవసరానుసారంగా బట్టలు వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, శివుడికి పూజ చేస్తున్నారు, ఆ పూజకి పూర్తిగా నగ్నంగా ఉండాలి అంటే అలానే ఉంటారు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. బట్ మోస్ట్లీ అర్ధనగ్నంగా మాత్రమే ఉంటారు. అంటే పూర్తిగా బట్టలు వేసుకోకుండా ఒక నల్లని వస్త్రాన్ని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్కి అడ్డంగా కట్టుకుంటారు. ఇది ఎందుకు కట్టుకుంటారు? వాళ్ళకి సిగ్గా అంటే ముందే చెప్పాను కదా, వాళ్ళకి సిగ్గు, కామం, మోహం ఇలాంటివి ఏ ఫీలింగ్స్ కూడా ఉండవు. మరి ఈ వస్త్రాన్ని ఎందుకు కట్టుకుంటారు అంటే పొరపాటున ఎవరైనా మనిషి అతన్ని చూసిన అతను భయపడకుండా ఉండడానికి అలా కట్టుకుంటారు. అఘోరాలు మనల్ని భయపెట్టడానికి ఎప్పుడూ చూడరు, మన భయాన్ని పోగొట్టడానికే చూస్తారు. మానవులకి హాని చేయాలి అని అనుకోరు, మానవులకి హాని చేయకూడదు అనే సిద్ధాంతంతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి ఒక్క చిన్న పనిలో కూడా ఈ సృష్టికి, సమాజానికి, మానవులకి మంచి జరగాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని మాత్రమే పూజలు చేస్తూ శివుడి స్మరణలో జీవిస్తూ ఉంటారు. బట్ ఒక అఘోరా ఎప్పుడైతే పూర్తిగా సమాజంలోకి వచ్చి మనకి కనిపించేలా మనతో మాట్లాడాలి అనుకుంటాడో అప్పుడు కంప్లీట్గా డ్రెస్ వేసుకొని బయటికి వస్తాడు. అఘోరి కేవలం నలుపు డ్రెస్ మాత్రమే వేసుకుంటాడు. ఎందుకంటే అఘోరాలు శివుడి భయంకర రూపమైన కాలభైరవుణ్ణి పూజిస్తారు. కాలభైరవుడి యొక్క చిహ్నం నలుపు, అంధకారం. కాలభైరవుడిలో కాల అంటే నలుపు, అందుకే నలుపు వస్త్రాలను ధరిస్తారు. నెంబర్ 3, మరి కాషాయం రంగు వస్త్రాలను ధరించేవారు ఎవరు? వాళ్ళు అఘోరీలు కాదా? వీళ్ళు కూడా అఘోరీలే, కానీ వీళ్ళు శివుడిని పూజిస్తారు, కాలభైరవుణ్ణి కాదు. అలాగే వీళ్ళు పూజించే విధానాలు, ఆచరించే అలవాట్లు, జీవించే జీవన శైలి అఘోరాలకి భిన్నంగా ఉంటుంది. వీళ్ళు శవాలని వేస్ని తినరు, పుర్రెలో భోజనం చేయరు, మూత్రాన్ని తాగరు, శవాల చేయరు. వీళ్ళు హిందూ ధర్మాన్ని స్పష్టంగా పాటిస్తారు. సో అఘోరీలు వీళ్ళు ఒకరు కాదు. కాషాయ రంగుని ధరించేది గుడిలో ఉన్న పూజారులు, సాధువులు అండ్ శివనేత్రాస్. పూజారులు అంటే అందరికీ తెలుసు, గుడిలో దేవుడికి పూజలు చేసేవారు. సాధువులు అంటే కూడా అందరికీ తెలిసే ఉంటుంది, సన్యాసులు. పెళ్లి అనే ఊబిలో చిక్కుకోకుండా సన్యాసం తీసుకొని జీవిస్తూ ఉంటారు. శివనేత్రాస్ అంటే ఆల్మోస్ట్ ఎవరికీ తెలిసి ఉండదు. వీళ్ళు అఘోరీలకి చాలా దగ్గరగా ఉంటారు, కానీ అఘోరీలు కాదు. అదే ఇందాక చెప్పాను కదా, శవాలని వేస్ని తినరు, పుర్రెలో భోజనం చేయరు, మలమూత్రాలని తాగరు, శవాలు చేయరు. చితాభస్మాన్ని అంటే చనిపోయిన వారిని కాలుస్తారు కదా, అందులోంచి బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని వీళ్ళ శరీరం మీద రాసుకోరు. కేవలం పూజలు, హోమం చేస్తే వచ్చిన బూడిదను మాత్రమే రాసుకుంటారు. సో కాషాయ వస్త్రాలను ధరించే వ్యక్తులు పూజారులు, సాధువులు అండ్ శివనేత్రాస్. నల్లని వస్త్రాలను ధరించే వ్యక్తులు అఘోరీలు. కాషాయాన్ని ధరించే వ్యక్తులు త్యాగాన్ని సూచిస్తారు. నలుపు అంటే ఈక్వాలిటీ, సమానత్వం, అందరూ కూడా ఒకటే అని నిరూపించడానికి అఘోరీలు ఈ నల్లని వస్త్రాలను ధరిస్తారు. అఘోరీలు చెప్పులు ఎందుకు వేసుకోరు? అఘోరీలు ఎందుకు చెప్పులు వేసుకోరు అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే మన చెప్పులని విప్పుతాం. కానీ అఘోరీలు ఈ భూమిని గుడిగా భావిస్తారు, భూమిని భూతల్లిగా భావిస్తారు. మరి మన తల్లి మీద చెప్పులు ఎలా వేసుకొని తిరుగుతాం?
ఇదే అఘోరీలు నమ్ముతారు. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఎర్త్ నుండి వచ్చే వైబ్రేషన్ని వీళ్ళు అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఒక పవర్ లాగా మార్చుకొని జీవిస్తూ ఉంటారు. సైంటిఫిక్ రీజన్ అని కాదు, కానీ అఘోరీలు ఇలా నిజంగా ఫీల్ అవుతారు. మనం చెప్పులు ఎందుకు వేసుకుంటాం? ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అని మనం చెప్పులు వేసుకుంటాం. కానీ అఘోరీలకు ముళ్ళు రాళ్ళు గుచ్చుకోవు. ఒకవేళ గుచ్చుకున్నా కానీ వాళ్ళు అది ఫీల్ అవ్వరు. సో అస్సలు బట్టలు వేసుకునే వ్యక్తులు నాగసాధువులు. కానీ అఘోరీలు అవసరాన్ని బట్టి వాళ్ళ వస్త్రాధరణ మారుస్తూ ఉంటారు. మోస్ట్లీ అర్ధనగ్నంగా, హాఫ్ నేకెడ్గానే ఉంటారు. కాషాయాన్ని ధరించే వ్యక్తులు సాధువులు, నలుపుని ధరించే వ్యక్తులు అఘోరీలు. అఘోరీలు చెప్పులు ఎందుకు వేసుకోరు అంటే భూమిని కూడా భూతల్లిగా భావిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పులు అస్సలు వేసుకోరు. అఘోరీలు ఎందుకు చితాభస్మాన్ని, చనిపోయిన శవాన్ని కాల్చిన బూడిదను వాళ్ళ శరీరానికి రాసుకుంటారు? ఇలా ఎందుకు చేస్తారు అంటే పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బూడిద కావాల్సిందే అని సింబాలిక్గా చెప్పడానికి. కటిక దరిద్రంలో జీవించిన వ్యక్తి అయినా కుబేరుడైనా చివరికి రావాల్సింది కాటికే, మారాల్సింది బూడిదలాగా అని ప్రూవ్ చేయడానికి ఇలా చితాభస్మాన్ని అంటే కాల్చిన శవం నుంచి వచ్చే బూడిదని రాసుకుంటారు. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఇలా ఈ బూడిదను రాసుకోవడం వల్ల వాతావరణం నుంచి రక్షణ కోసం ఇలా రాసుకుంటారు. సూర్యుని కాంతి నుంచి శరీరం కాలకుండా, మంట పుట్టకుండా, స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, వ్రింకిల్స్ ముడతలు రాకుండా ఉంటుంది అని ఇలా రాసుకుంటారు. అఘోరీలు చాలా వరకు కూడా హిమాలయాల్లో జీవిస్తూ ఉంటారు. హిమాలయాల్లో పర్వతాలలో జీవిస్తూ ఉంటారు. హిమాలయాల్లో చలి ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనకు తెలుసు కదా. -డిగ్రీస్లో అక్కడ ఆ క్లైమేట్ అనేది ఉంటుంది. కానీ అంత చలిలో కూడా ఒక అఘోరా అనే వ్యక్తి కేవలం ఒకే ఒక్క వస్త్రాన్ని ధరించి ఉంటాడు. అంతకు మించి అతనికి ఎలాంటి వస్త్రాలు కూడా ఉండవు. మనం నార్మల్గా వింటర్ సీజన్ వస్తేనే బయటికి వెళ్ళడానికి ఒక స్వెటర్ వేసుకొని వెళ్తాం. కానీ అదే అఘోరా అనే వ్యక్తి హిమాలయాల్లో అంత చలిలో కూడా కేవలం ఒకే ఒక్క వస్త్రాన్ని ధరించి మాత్రమే జీవిస్తూ ఉంటాడు. అంటే అతని శరీరానికి రక్షణ కోసం ఈ బూడిదని, చితాభస్మాన్ని రాసుకుంటూ ఉంటాడు. సో ఈ బూడిదను రాసుకునేది వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడం కోసం. వీళ్ళు ఎప్పుడూ కాల్చి పడేసిన శవం యొక్క బూడిదను రాసుకోరు. కేవలం 24 గంటలలోపు కాల్చిన బూడిదను మాత్రమే రాసుకుంటారు. ఇక్కడ అఘోరీ గురించి చాలా మందికి అస్సలు తెలియని ఒక విషయాన్ని చెప్తాను. అదే అఘోరా శవం కాలేది పూర్తిగా చూస్తాడు. అలా చూసి ఆ శవం కాలుతున్న టైంలో ఆ బాడీలో నుంచి ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని అఘోరీలు తాగుతారు. ఇలా ఎందుకు తాగుతారు అంటే ఈ లిక్విడ్ని తాగడం వల్ల వాళ్ళకి ఎలాంటి రోగాలు జబ్బులు రావని వాళ్ళు నమ్ముతారు. చాలాసార్లు కూడా ప్రూవ్ అయింది. అఘోరీలను చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా, ఫోకస్డ్గా, స్ట్రాంగ్గా ఉంటారు. సో అఘోరీలు చితాభస్మాన్ని రాసుకోవడం, చచ్చిన శవాన్ని కాలుస్తున్నప్పుడు పూర్తిగా కాలే వరకు చూడటం, ఆ శవం నుండి వచ్చిన లిక్విడ్ని తాగటం, ఇవన్నీ కూడా వాళ్ళ ట్రైనింగ్లో ఒక భాగం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.